నువ్వు తన్నిన తన్నులకి అసలు ఐడియాలే ఇవ్వద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మన ఏది వీడు పనిలేని వాడు పిలితల కొరిగాడంట. వీడు చేపలు పడుతున్నాడు చూడు. ఒరే అల్లుడు, ఏమా నీ మరదలు ఉత్తరం రాసిందిరా. ఏం రాసిందా? మా బావ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మా బావే గుర్తుకొస్తున్నాడు, మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిరిగిద్దరు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా, మేము ఎవరం గుర్తు రాలేదు దానికి. ఊరుగమా. ఒరే నిన్ను కలవరించి అది పరీక్షలో ఫెయిల్ అవుతుందో ఏమిటో. ఫెయిల్ అయితే మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటావా ఏంటి? మా అల్లుడు బంగారం, మా మామ ఇంకా బంగారం. అదే అసలు విషయం చెప్పేస్తాను. ఎగిరి కనిపిస్తే ఏంటి మా దానికి పరీక్షలు అయిపోయాయంట, నేను చూడటానికి వచ్చేస్తోందంట. అది రావడం ఏమిటి, మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేయడం ఏమిటి? రేపండు ఏంటో రమ్మన్నావంట? పాపం ఎవరో అమ్మాయి చాలా కష్టాల్లో ఉందిరా, నీ సహాయం కోసం వచ్చింది. రేయ్ అల్లుడు హారతి తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలాడరా. ఇంకా పూజ మొదలు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో. ఇంత పర్సనాలిటీ నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగానే నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా, ఏది కనిపించదు. ఊరుకమ్మా వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవం. ఆ విషయం బాబాయ్ గారికి తెలీదా ఏంటి? బాబాయ్ నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. ఆగండి, పంపు సెట్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా ఆడికి పెద్దలంటే గౌరవం. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా, సగం ఎట్టి మేత అన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కాదండి బాబాయ్ చేత్తో ఏంట్రా? పర్లేదు, మీ చేత్తో పోతారుగా. బాబాయ్ కొద్ది అల్లుడు ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలు ఏమొస్తాయి మా. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాన్ గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు. రామనగర్ అది బాబాయ్ ముందు నేను చూసామా? అది పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడే పెద్ద జున్నాయిడ్రా, పాడు పాడే. ధూళిపేట పాకెట్ దుబారమా సాలకుంటే వేసుకోరా సారమావా. పులిపేట పాకెట్ బారమావా సాలకుంటే వేసుకోరా సారమావా. నంచుకోనుంది కోడి పుంజు కూరమావా, సాలకుంటే ముందుంది కారమావా. పై పైకి వెళ్తాది ఎల్లు మావా, తెల్లారితే దిగుతాది మల్లు మావా. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియా నా కళ్ళకొస్తది. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, అమ్మునగరు రమ్ము దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. తినే పాట అంటే ఫుల్గా వేసేరా. ఏంటి ఇలా అయిపోయారేంటి వీళ్ళు? పండు ఎవడ పిలుస్తున్నాడు చూడరా. ఈడే నేను నిద్రపోతున్నప్పుడు లేకపోవడం తెలీదారు నీకు? రాయటరా మర్యాద లేకుండాను. నీకు మర్యాదంటరా? నువ్వేనా మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా లేకపోతే తిరిగిపోతువా? లేదంటే మా ఊరు మొత్తానికైనా పెద్ద ఎదవా? ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో ముందు కొట్టానా? రే నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా? నువ్వే వచ్చావు, ఈడ కూర్చున్నావు. నో మావయ్య నో బాబాయ్, మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా? సమానం అన్నాడు రా. తప్పు. పెద్దలను గౌరవించే వాళ్ళను. పెద్దలంటే ఎంత గౌరవం నీకు? అరే పెద్ద ఆయన రే చికెన్ తినరా?
ఇది చికెన్ చిల్లీ చికెన్ లాగా కనబడుతుందా? దీన్ని పట్టుకుని చికెన్ అంట. కోడి మొత్తం కింద మార్పచ్చిందయ్యా కోడి కుర్రాడా నన్ను కొట్టాడురా. నేను ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తుంది, రాని. అది ఏర్లై పారింది. పారిని. అది చూసి మన మావయ్య తట్టుకోలేడురా. అయితే బయట తీసుకెళ్తాను. ఓరి మీ అమ్మ కడుపులు మాడ, ఆ మావయ్య నేనేరా? అబ్బో అబ్బో మళ్ళీ నిన్ను కొట్టినంటే మా మావయ్య ఏంట్రా? మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పట్టుకుంటే అవుతురా. ఒరే మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా, నేనే మాయా మాయా వీళ్ళతో మందు కొడితే ఆంబోతు నిప్పు తొక్కినట్టే. 10 మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టు. ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడాళ్ళకి కష్టాలా? ఎవర్రా అమ్మాయి? పాపం లోపల ఉందిరా. పిచ్చేదవా, ప్రతిదానికి బాధపడతావేంట్రా? నేను లేను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? రండి బాబు రండి. ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు? అవతల బోల్డ్ బేరాలు పోతున్నాయి. ఇప్పుతారా ఇప్పమంటారా? ఏంటది? అన్ని నాన్న చెప్పిస్తారు. రమ్మంటుంటే ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? పెళ్లికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు, అది నా మరదలు. రాజేశ్వరి! 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 You're my sweetie boy. You're my naughty boy. You're my clever boy. You're my heart. You're my darling, da. I miss you. I want to kiss you, da. ఇది కళ. Hi. సూపర్ హీరో బుల్లబ్బాయి గారికి, సూపర్ హీరో బుల్లబ్బాయి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి. యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, మాకు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునే బుల్లబ్బాయి. యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి. ఏంటిదంతా? నా ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వస్తున్నావు కదా, వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియదని చిన్న షాంపిల్ అంతే. ఎవరిది ఐడియా? అదే అబ్బా ఐడియా వీడిది. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? చాలా బాగుంది. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. ఇవేం జిందాబాదులండి, ముందుంది అసలు జిందాబాదులు. రే నువ్వు మొదలు పెట్టరా. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి. ఇట్రా. ఏమన్నావు? కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి అన్నానండి. ఎవరు ఈయన? ఎవరు చెప్పారు? నేనే ఆలోచించానండి. ఎందుకు అలా అనిపించింది? రాష్ట్రపతి అంటే 500 ఇచ్చారు, ప్రెసిడెంట్ అంటే 1000 రూపాయలు ఇస్తారని. ఇట్రా. ఆ అమ్మాయి ఇచ్చే దాంట్లో సగం నాకు ఇవ్వాలి మరి. అలాగే. ఇంకాస్త దగ్గరికి రా. ఇంకొద్దిగా దగ్గరికి రా. నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూస్తున్నావా? కరెక్ట్. ఏంటి కరెక్ట్? తప్పు. ఏంటి తప్పు? నువ్వేం చెప్తావు కరెక్ట్, ఏం చెప్తావు తప్పు. అమ్మాయి సూట్ కేసు తీసుకురా. ఆ సూట్ కేసు మోసుకుంటారా, ఊళ్ళో జనం చూస్తే బాగోదు. తీస్తే నీకు, తీయకుంటే వాడికి పగలుద్ది. చక్కగా చెప్పాక నేనెందుకు మోస్తానమ్మా? జనం చూస్తే బాగోదు. ఎట్టాంటి బతుకు బతికినవురా. ఏమండి, నన్నే కొట్టేవేంట్రా? ఇచ్చిన దాంట్లో సగం ఇమ్మన్నావు కదా. ఎప్పుడు పరీక్షలు అవుతాయా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానని ఎంత ఎదురు చూసానో తెలుసా? నువ్వు దుస్థితి బంగారు కొండవే. ఏంటి నాన్న, బాగున్నావా? బాగున్నా. పరీక్ష ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమైనా నా కోడలు నా కోడలే.
నిన్ను తీసుకురావడానికి బాగా వచ్చాడే ఏమయ్యాడు? వెనక్కి వస్తున్నాడు. పదండి లోపలికి వెళ్దాం. ఆ.